ముంబైలో అయితే బతుకమ్మలాగా ఇక్కడ ఏదైతే పండగ అయితే చేస్తున్నారు, ఈరోజు సండే అనమాట. ఉదయం నుంచి చూస్తున్నాను. ఇక్కడ వచ్చి పార్క్లో అయితే ఇలా ఒక మొక్కను పెట్టేసి వాటర్ ముందు పెట్టేసి ఆ మొక్క చుట్టూ పూజలు అయితే చేశారు కొంచెం సేపు. తర్వాత అక్కడ ఫ్రూట్స్ పళ్ళు అవన్నీ అయితే పెట్టి పూజ చేసిన తర్వాత అయితే ఇక్కడ అయితే వచ్చి పక్షులకైతే ఫుడ్ అయితే పెట్టారు. ఈ ఫుడ్ ఇలా ఎందుకు పెడతారో, ఇలా పూజ ఎందుకు చేస్తారో, అసలు ఇది ఏ ఫెస్టివల్లో మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే నెత్తి మీద దీపాలు పెట్టుకున్నారు కదా, ఇంకా పూజలు అయిపోయిన తర్వాత నెత్తి మీద దీపాలు అండ్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ పట్టుకొని ఆమె అయితే ఇంటికైతే వెళ్తుందన్నమాట. ఇక్కడైతే కొందరు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు వాళ్ళతోటి. ఇలా పొద్దున్నుంచి జరుగుతూనే ఉందంట. నేను ఈవినింగ్ టైం ఇలా పార్క్ వచ్చేసరికి సందడిగా ఉంది. ఏంటా అని చూస్తే ఇదనమాట. వీళ్ళు ఏ ఫెస్టివల్ అయినా ఏది జరిగినా సరే ఈ మేళాలు అయితే కంపల్సరీ. మనమైతే డోళ్ళు మేళాలు పెట్టుకుంటాం కదా, వీళ్ళు ఈ రకమైన డోళ్ళు పెట్టుకుంటారనమాట. ప్రతి మ్యారేజెస్ కానీ వినాయక చవితికి కానీ కంపల్సరీ ఉండాల్సిందే ఇక్కడ ఇవైతే. ఇంకా ప్రతి ఆడవాళ్ళు అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తారు. అస్సలు భయం కూడా ఉండదు వాళ్ళకి, ఎంత బాగా చేస్తారో హ్యాపీగా. ఇదైతే పార్క్లో ఉండే చిన్న కోనేరులా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఆంటీ వాళ్ళు డ్యాన్స్ ఎలా